ఓం గంగణపతే నమ. క్రీం మహాకాళికాయ నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. ద్రాంగత్తాత్రేయాయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చత్ స్వాహా. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. క్రీం మహాకాళికాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి, శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది, శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం, సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా ఉండడం, ప్రధానంగా ఈ శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది. జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము విజయస్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి, ధనధాన్యాది సమృద్ధి కావాలి, రాజయోగం సిద్ధించాలి, రాజ్యాధిపత్యం కావాలి, ఉన్నతమైన స్థితి కావాలంటే, జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా, పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా, న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యోగకరంగా ఉండే విధంగా శనీశ్వరుడు అంతా కూడా న్యాయ నిర్ణేతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు, ఎవరైతే కనుక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు. ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక, దైవ చింతన దైవభక్తి ఉంటే కనుక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని, విపరీత రాజయోగాన్ని, ఆనందమైన జీవితం ఇవ్వడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా. కర్మ ఫలదాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది. ఎక్కువ 2.5 సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది. స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు. ప్రధానంగా శనిశ్చరాయ నమః అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే కనుక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు. అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా, న్యాయ నిర్ణేతగా, న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా, మానవాళికంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా, రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు 2026 ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి, నవమి, ఏకాదశి తిథుల్లో కానీ, దశమి తిథుల్లో కానీ, త్రయోదశి తిథుల్లో కానీ, మాస శివరాత్రి రోజైనా కానీ, అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా ప్రదోష కాలంలో, ప్రధానంగా ప్రదోష కాలంలో ఎవరైతే కనుక కూష్మాండ దీపాన్ని, తెల్ల గుమ్మడికాయనంతా కూడా ఈ యొక్క గుమ్మడికాయ దీపం అంటారు, దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు, ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క రాళ్ళు ఉప్పునంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక 2 తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల, నువ్వు నూనెల దీపంతో వెలిగించడం, దాని మీద నల్ల నువ్వులు జల్లడం వల్ల, నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి. ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహదోష నివారణ కలుగుతుంది, కర్మదోష నివారణ కలుగుతుంది, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. అఖండమైన రాజయోగము, ధన సంపదలంతా కూడా సిద్ధించడానికి, విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా రాజయోగం ఇవ్వడమే కాకుండా మీకంతా కూడా కర్మఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా గోమాత సేవ చేయడం, బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం,
పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2026లో అందరూ కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. పచ్చిక, తెలగపిండి, గ్రాసాన్ని ఇక గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం. ప్రధానంగా 2026లో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతాల్లో అంతా కూడా ధనుసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. ప్రధానంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, ఈ యొక్క అంగారకుడు, ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతుంది. ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రమణం రోజున అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 45 రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది. నెల రోజులకు వచ్చాడు. ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి నెల రోజులకు ఒకసారి 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు, రవి భగవానుడు అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటారు అన్నమాట. 15వ తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ 15వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేయడం. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు, స్థిరంగా ఉంటారు. మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మేషాది ద్వాదశ రాశి వారికి చెప్పడం జరుగుతుంది. రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు. ఏప్రిల్ 14, 15 తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది. మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ 14, 15 తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క జూన్ 14వ తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం, అతిచారం నుంచి తిరోగమనమైన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది, గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి. లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్పణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. సకల గ్రహ దోష నివారణ జరిగితే కనుక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అపముచ్చు దోష నివారణ అవుతుంది. అఖండమైన ఆనంద జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం, రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం, భగవంతుడి యొక్క చింతన ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి. ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం, పుణ్యక్షేత్రాల దర్శనాలు చేయడం, యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా శ్రీమాత్రే నమః. తులారాశి జాతకులకి విశేషంగా 2026 ఫలితాల్లో భాగంగా ఈ యొక్క బృహస్పతి మార్పు, శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉండబోతాయో విశ్లేషణ చేయడం జరుగుతుంది. జనవరి నుంచి డిసెంబర్ దాకా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషాత్మకంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా తులారాశి జాతకులకి ప్రధానంగా ఇక్కడ సప్తమాధిపతైన ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా డిసెంబర్లో మనకి చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. మరియు అంగారకుడు అంతా కూడా ప్రతి 45 రోజులకు ఒకసారి మార్పు చెందడం జరుగుతుంది. మే 14వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా కొంచెం ఉచ్చస్థానంలో సంచారం చేయడం యోగకరంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో మరియు కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. కర్కాటక రాశిలో జూన్ 14 తర్వాత ఉచ్చస్థానాలను పొందుతారు. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. శుక్ర భగవానుడు ప్రధానంగా ప్రతి మనకి నెలకు ఒకసారి ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే మకర రాశి నుంచి మొదలుకొని ప్రతి నెల కూడా ప్రధానంగా శుక్ర భగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి సంచారం జరుగుతూ ఉంటుంది. 30 రోజుల వరకు సంచారం జరుగుతుంది. ప్రధానంగా లక్ష్మీ కారకుడైన శుక్ర భగవానుడు ప్రధానంగా ఎవరైతే గనక మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో తులరాశి జాతకులకి మంచి ధార్మికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు అనుగ్రహం వల్ల ధనయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి. ధన వ్యయం కూడా కలుగుతూ ఉంటుంది. విపరీతమైన ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా విద్యార్థులకి మంచి లాభాలు గణించడానికి ఈ సంవత్సరంలో మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సరస్వతి కటాక్షం వల్ల మీకంతా కూడా విద్యలో మీ మంచి మార్కులతోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతా కూడా మంచి మార్కులతోటి పాస్ అవ్వడం, మంచి మార్కులతోటి మీకంతా కూడా ర్యాంక్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
బద్ధకం అనేది వదిలిపెట్టేసి మీరంతా కూడా మంచిగా శ్రద్ధగా చదువుకుంటూ ఉంటే కనుక మంచి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మేధా దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల స్వామివారి అనుగ్రహం వల్ల మీకు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకొని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎవరైతే కనుక మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటారో దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మరియు హయగ్రీవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకోవడం, సరస్వతిదేవి ఆరాధన మల్లెపూలతోటి ప్రధానంగా తులసి దళాలతో అర్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఎవరైతే గనక బెల్లం పరవాణాన్ని సరస్వతిదేవికి తరచుగా నివేదన చేసుకుంటారు విద్యార్థులంతా కూడా బుద్ధిశక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది. ఆ మేధాదేవి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా సకల గ్రహదోష నివారణ కలిగి మంచి మార్కులతోటి పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎవరైతే కనుక విదేశంలో మంచి యూనివర్సిటీలో సీట్ రావడానికి ప్రయత్నం చేసుకుంటారో మంచి అవకాశాలు గుర్తిస్తాయి. వీసా ప్రాబ్లం కూడా మీకంతా కూడా పోయి మంచి వీసా అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో ప్రయత్నం చేసుకునే వాళ్ళు మంచిగా ఆగస్టు నుంచి నవంబర్ లోపల మీకంతా కూడా ఉద్యోగ స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు తీస్తూ ఉంటాయి. మంచి రంగంలో అంతా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారస్తులకు విశేషంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి, ఆక్వా బిజినెస్ చేసుకునే వాళ్ళకి, ఎవరైతే కనుక హార్బల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు దించడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి, స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల మంచి ధనయోగాలు, బృహస్పతి మార్పు ఉచ్చస్థానంలో సంచారం వల్ల మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగాలు కూడా సిద్ధించడానికి అవకాశాలు ఉంటాయి. రుణయోగం కూడా సిద్ధిస్తుంది. ప్రధానంగా ఎవరైతే కనుక బ్యాంక్ నుంచి రుణం తీసుకొని గృహయోగాల కోసం ప్రయత్నం చేసుకుంటారో ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల మీకు అంతా కూడా నూతన రుణాలంతా కూడా సేకరించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం సిద్ధించడానికి, గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. భూ సంపద కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కూడా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రాజశ్యామల యజ్ఞాధికరితలు ఆచరించాలి. శుక్రుడికి, బృహస్పతికి, శని భగవానుడికి, రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో స్వల్పంగా గ్రహస్థితి అంతా మెరుగ్గా లేకపోయినా ద్వితీయార్థంలో మీకు అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికతులు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, విపరీత రాజయోగాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి నమః. 2026లో ప్రధానంగా ఈ 4 రాశి వాళ్ళకి విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం సిద్ధించబోతుంది. ఈ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల్లో 4 రాశి వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధిస్తాయి. ప్రధానమైన రాశి ఏంటిదంటే కుంభరాశి జాతకులు విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అనుగ్రహం వల్ల ధనయోగ కారకుడు అవుతాడు. ప్రధానంగా అనంతమైన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 14 తర్వాత మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి రాజయోగ కారణమవుతుంది. మళ్ళీ ఇక్కడ వృషభ రాశి జాతకులు కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు, బృహస్పతి అనుగ్రహం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా మిథున రాశి జాతకులు కూడా ఈ రాశిలో మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి, ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి జూన్ 14 తారీఖు నుంచి నవంబర్ 24 తారీఖు దాకా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల్లో ఈ 4 రాశుల వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు కర్కాటక రాశి జాతకులకు కూడా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారబోతుంది. విశేషమైన ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కర్కాటక రాశి జాతకులకి విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి, మీకు అంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యప్రాప్తి వల్ల మీకు అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి, భూసంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు జరగడానికి, స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.